హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎఫ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? వైజాగ్ ఫిష్ మార్కెట్. అదే అండి, మన పోర్ట్ దగ్గర ఉన్న ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం. ఇదే మన వైజాగ్ ఫిష్ మార్కెట్ అండ్ పోర్ట్. సో ఈరోజు ఇక్కడ ఈ వీడియోలో ఏ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో, అవి ఎలా ఉన్నాయో, దాని పేర్లు ఏంటో కనుక్కుందాం. చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే మనకు పీతలు, రొయ్యలు అండ్ రకరకాల చేపలు అయితే ఉన్నాయండి. సో ఈ చేప పేరు అయితే నాకు ఐడియా లేదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి, ఎందుకంటే మార్కెట్ కదా. ఏదమ్మా సాల్మానా? ఇది సాల్మానా? ఎంత ఉంటుంది కిలో? ఆంటీ దగ్గర సాల్మాన్ ఫిష్ అయితే 800 అంట, అంటే బార్గింగ్ చేస్తే తగ్గియచ్చు మేబీ. సో ఇక్కడ చూడండి, ఆంటీ దగ్గర ఇక్కడైతే వెరైటీ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి అందరి దగ్గర. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది ఈవినింగ్ టైం అండి, ఎగ్జాక్ట్కి నాకు తెలిసి 4 o'clock అయింది. ఇప్పుడు పెద్ద పెద్ద చేపలు కూడా బోట్ షిప్పింగ్ నుంచి వస్తాయంట, దింపుతారు. అవి కూడా ఇప్పుడు చూద్దాం మనం. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ వేలం పాట అయితే అవుతుంది, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ వేలంపాట అయితే 2500కి అయితే అయిపోయిందంట, 4 చేపలు. ఈ పెద్ద చేపల పేరేంటో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి అయితే అడిగాను, భయ్యా ఈ ఫిష్ పేరు ఏంటంటే ఆయన ఫిష్ అన్నాడు. ఇది పెద్ద జోకు. సో ఆల్రెడీ ఇక్కడ వేలంపాట వేశారు, ఆల్రెడీ కటింగ్ కూడా స్టార్ట్ చేసి ముక్కలు చేసి పంపించారు. ఇవో ముక్కలు, తోకలు, మొండాలన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ కటింగ్ కూడా స్టార్ట్ చేశారు అనుకుంటా. ఈ లైన్గా ఉన్న అన్ని ఆల్రెడీ వేలంపాట అయితే పాడేశారంట. నేనైతే మిస్ అయ్యాను, కొంచెం లేట్ అయ్యాను అనమాట. ఇలాగ పెద్ద ఉన్న ఫిషెస్ని కట్ చేసి ఇలా అయితే తీసుకెళ్తారు. అండ్ లోకల్ మార్కెట్స్కి అయితే అలాగే తీసుకెళ్ళిపోతారంట, కొంచెం ఐస్ వేసి. అదే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అయితే ఫుల్గా ఐస్లో స్పెషల్ ప్యాక్ చేసి అయితే బయటికి పంపిస్తారు. ఇలాగే మన 5 star హోటల్స్కి అండ్ పెద్ద పెద్ద హోటల్స్కి, లోకల్ హోటల్స్కి అన్నిటికీ సప్లై చేస్తారంట. ఈ చేపకైతే ఇప్పుడే దింపారండి బోట్ నుంచి. సో ఇక్కడ మొత్తం ఎండు చేపల మార్కెట్ అనమాట ఇదంతా. ఇక్కడ మొత్తం డ్రై ప్రాన్స్ అన్నీ దొరుకుతాయి, ఎండు చేపలు. సో ఇక్కడ పక్కనే ఏదో బోట్ రిపేర్ అవుతుంది, చూద్దాం. ఇక్కడ బోట్ బాడీ వర్క్ అయితే నడుస్తుంది. వీళ్ళ కష్టానికి ఒక లైక్ వేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఇక్కడ మొత్తం బోట్ బాడీ అయితే ఖరాబ్ అయింది కాబట్టి వీళ్ళు మొత్తం కొత్తగా చేయిస్తున్నారు. సో పక్క బోట్ కూడా సేమ్ బేస్మెంట్ మొత్తం చేంజ్ చేస్తున్నట్టున్నారు అక్కడ. ఇక్కడ ఒక పెద్ద ఫిష్ని కట్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం ఎలా కట్ చేస్తారో. ఫస్ట్ అయితే హెడ్ నుంచి స్టార్ట్ చేశాడు మనాడు, కానీ వీళ్ళ టెక్నిక్కి మనం ఒప్పుకోవాలండి. చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారు. సో ఇంకో పర్సన్ ఇక్కడ తోకతో స్టార్ట్ చేశారు. బా, నాకు తెలిసి ఈ ఫిష్ బరువు మేబీ 60 to 70 kgs అని నేను అనుకుంటున్నాను.
మీకు తెలుసుంటే ఒకసారి కామెంట్ ద్వారా చెప్పండి ఎంత వెయిట్ ఉండొచ్చు. అలాగే ఈ చేప పేరు ఏంటో అది కూడా చెప్పండి, నాకైతే ఐడియా లేదు. మనోడు నా అడిగితే ఫిష్ పేరు ఏంటంటే ఫిష్ అన్నాడు ఇందాక. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఫిష్ కడుపులో అయితే ఫ్యాట్ బాగానే ఉన్నట్టుంది. మొత్తం తీసి పక్కన పడేసి కడిగి మరీ పెడుతున్నారు. జస్ట్ 2 minutesలో మొత్తం చేపను కట్ చేసి పడేశారు. గ్రేట్ అసలు. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఇవన్నీ టోనా ఫిష్లు అంట. సో దీని కాస్ట్ ఎంతో ఒకసారి చూద్దాం. ఇక్కడైతే వేలం పట్టు వేస్తున్నారు. సో ఇది జత 400 అంట, రెండు కలిపితే 400 అంటే ఈచ్ వన్ 200. కింద కనిపించే చేపలన్నీ జస్ట్ ఓన్లీ 1300కే ఈయన వేలంపాట అయితే పాడుకున్నారనమాట. ఈయన లోకల్ ఫిష్ మార్కెట్స్ పర్సన్ అనమాట. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ కేజీ లెక్కనైతే అమ్ముతారంట. సో ఇది 1300కి అయితే ఫైనల్ అయిపోయింది. ఇది ఇంకో వేలంపాట 1500 నుంచి స్టార్ట్ చేశారు. ఇందాక తీసుకున్న పర్సన్ మనకు ఆపోజిట్లో పాడుతున్నాడు అనమాట. అయితే పక్కన ఉన్న ఆంటీ వదిలే బాబు నేను తీసుకుంటా వేలంపాట పాడకని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ఆయన వచ్చి సరే అన్నాడు. కానీ ఈ వేలంపాట పాడుతున్న ముసలావిడైతే లేదు లేదు నువ్వు పడాల్సిందే అని మళ్ళీ పిలుస్తుంది తనకు. ఒకసారి చూడండి, మళ్ళీ రిటర్న్ వస్తాడు మనడు. లాస్ట్కి ఫైనల్గా తనే అయితే తీసుకుంటాడు వేలంపాట. సో తను పాపం వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట.
చూసారా మళ్ళీ ఎలా పిలుస్తుందో. సో ఫైనల్ గా 2000 కి అయితే ఫైనల్ చేసేసింది. సో ఫ్రెండ్స్, ఇక్కడికి ఎక్కువ శాతం మంది మన లోకల్ డీలర్సే వస్తారు అనమాట, లోకల్ ఫిష్ మార్కెట్ డీలర్సే. సో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. మనం కూడా వచ్చి ఇండివిజువల్గా అయితే తీసుకెళ్ళచ్చండి ఇక్కడ నుంచి ఫ్రెష్గా, అలాగే అప్పటికప్పుడు మనం తీసుకెళ్ళచ్చు. అండ్ ప్రైస్ కూడా తక్కువే. సో అలా తీసుకున్న వాళ్ళే మనకు ఇక్కడ కూడా ఉన్నారు చాలా మంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చుంటే ఒక లైక్ వేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఆ గంట బెల్ అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.